డాడీ. బాబు ఏమిటి అవతారం? ఏంటో డాడీ, ఈ గెటప్ లో ప్రజల మధ్య గవర్నర్ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసినట్టు, అసమ్మతి వర్గాన్ని ఎదిరించినట్టు, మంత్రివర్గాన్ని విస్తరించినట్టు, పిచ్చి పిచ్చిగా నిద్దట్లు, పచ్చి పచ్చిగా కలలు వస్తున్నాయి. బాబు ఇది నాన్నగారు కదా బాబు రావాలి. కృష్ణాల్ బాబు, నువ్వు నోరు. డాడీ నన్ను మంత్రిని చేస్తే ఫ్యూచర్ లో సీఎం అవుతారేమో. నాలా ఎమ్మెల్యేవే కావు, మంత్రి ఎలా అవుతావు? ముందు నేను మంత్రిని అయితే ఆ తర్వాత 6 నెలల లోపు ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేకి ఎలక్ట్ అవచ్చుగా. ఏదో ఒక నియోజకవర్గం ఖాళీగా ఉండాలిగా. ఖాళీ లేకపోతే ఎవరి చేతైనా రాజీనామా చేయించు. ఎవడో చేయడు. ఎవడో ఒక ఎమ్మెల్యేని కూని చేయించు. మైండ్ ఏమన్నా చెడిందా? ఎవరిని చంపమంటావు? వద్దు వద్దు బాబు, వద్దు బాబు, నీకు వచ్చిన పిడకల బాబు, వద్దు. జాయింట్ కలెక్టర్ అన్నారా? తమరెవరు సార్? ఈ నన్నే గుర్తుపట్టలేదంటే మహాత్మా గాంధీ గారిని ఏం గుర్తుపడతాడు? స్లిప్ రాసేవండి, అయ్యగారికి ఇస్తాను. ఆయన ఎవరు అనుకుంటున్నావు? బొబ్బర్లంక బోస్ అబ్బాయి ఎమ్మెల్యే. నమస్కారం సార్. రేయ్, ఆ ఫైలి ఇక్కడో సంతకం, ఎక్కడో సంతకం పెట్టేయండి. రేయ్ పెన్ని, నేను సంతకం పెట్టేస్తారు. నువ్వు లారీలు తీసుకుని గోడౌన్కి వెళ్ళి ఆ సరుకంతా. ఏమిటిదంతా? నేను చెప్పలేదురా, మన మినిస్టర్లలాగా ఆఫీసర్లు విషయం తెలియందే సంతకం పెట్టరు. ఏం లేదు గురువు గారు, మన ప్రభుత్వం పుష్కరాలకు వచ్చే జనం కోసమని 12 కోట్లు శాంక్షన్ చేసింది. సరే, అన్నిటికీ టెండర్లు పెట్టేసాం, ఆ ఎట్టకు మనకే వచ్చేస్తాయి. పోతే గోధుమలు, పామాయిలు, పంచదార వగైరాలన్నీ జిల్లాల్లోకి దిగిపోయాయి. ఆ సరుకంతా రేషన్ షాప్ లో డిస్ట్రిబ్యూట్ చేసినట్టు మీరు చిన్న సంతకం పెట్టేస్తే వాటిని మా గోడంలో షిఫ్టింగ్ చేసి బ్లాక్ లో అమ్మేసుకుంటాం. 12 కోట్లు శాంక్షన్ అయినట్టు కన్సర్న్ ఆఫీసర్ ని నాకెంత వరకు తెలియదు. ముందుగా మీకెలా తెలుసు? అయ్యో, ఇట్లాంటి లాభాలు ఎన్నో ఉన్నాయనే కదండి పలకా బలపం పట్టన్నాడు కూడా పాలిటిక్స్ లోకి వచ్చేస్తున్నాడు. నేను ఈ సంగతి కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తే మీరేమవుతారు? జరదా కొంచెం ఎక్కువైనట్టుంది. సరిగ్గా వినపడలేదు. తమరేమన్నారు? మీ సంగతి కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాను. కలెక్టర్ గారికి కత్తి చూపిస్తారా? తమరు సంతకం పెట్టారనుకోండి, వీళ్ళు ఇట్టాగే ముగ్గురు నవ్వుతా ఉంటారు. లేదనుకోండి, ఇట్టా ఫినిష్ అయిపోతారు. ఇంకా టైం ఉంది, ఆలోచించుకోండి. సంతకం పెట్టాడా? దొబ్బులెట్టాడు. ఇది త్రిమూర్తుల పని అని చెప్పలా? పంచభూతాల పని అని చెప్పినా పచ్చిభూతాలు ఇచ్చాడు. పైసలు ఇస్తామని చెప్పలే? అక్కడే బతికిపోయా. లేకపోతే నన్ను ఆ పైల్ని కలిపి మున్సిపాలిటీ మురుక్కాలలో పెట్టి తొక్కివాడు. ఆ ఫోటో చూపించావా? చూపించా. ఫోటోగ్రాఫర్ ఎవడో భలేగా తీశాడు. బస్ స్టాండ్ లో పిక్ ప్యాకెట్ నాయాల ఫోటోలు పక్కన పెట్టుకున్నాడు. బద్మాష్ గాడు. ఏం పేరు అని పేరు? అది పేరు బంగారమే, చక్రపాణి. వాడి ఫోటో ఉందా? ఈడా? ఈడు అమ్మాయిల బోకరు. ఏది? ఇక్కడ జాయింట్ కలెక్టర్. వాడు నీకు ముందే తెలుసా? మన రాష్ట్రంలో జీతంతోనే బతికే సన్నాసీడు ఒక్కడే. విశాఖపట్నంలో మన బిజినెస్ల మీద కన్నేశాడని నేనే ట్రాన్స్ఫర్ చేయించాను. అంత నిజాయితీ గలడు సంతకం ఎందుకు పెడతాడు? ఆడు పెట్టడం ఏంది? ఫోర్జరీ చేయించేద్దాం బాయ్. నిజమే, ఆడే సంతకం పెట్టాడని చెప్పి గోడౌన్లో సరుకు లారీలకి ఎక్కించేద్దాం. ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ గారి జాయింట్లు ఉన్నాం. మిస్టర్ శాస్త్రి, ఆ లారీలో ఏం వెళ్తున్నాయి? ఆయిల్ రైస్ సార్. మెటీరియల్ ని ఎవరు రిలీజ్ చేయమన్నారు? మీరే కదా సార్ ఆర్డర్స్ పంపించారు. నేనా? దిస్ ఇస్ నాట్ మై సిగ్నేచర్. ఎవరో ఫోర్జరీ చేశారు. ఈ పేపర్స్ నీకు హ్యాండ్ ఓవర్ చేసి సరుకు తీసుకెళ్ళింది ఎవరు? వీళ్ళు
నీ సంతకం మేమే ఎట్టేశాం. దాని ఖరీదు 1,00,000. తీసుకో. డబ్బుకి కకృతి పడ్డానికి నేను నీలా రాజకీయ బ్రోకర్ని కాదు. ఫోర్జరీ చేయబడ్డ ప్రభుత్వ అధికారి సంతకం సత్తా ఏంటో చూపిస్తాను. హలో, నేను జాయింట్ కలెక్టర్ చక్రపాణి మాట్లాడుతున్నా. కలెక్టర్ గారు ఉన్నారా? లేరండి, హోమ్ మినిస్టర్ గారిని కలుసుకోవడానికి గెస్ట్ హౌస్కి వెళ్ళారు. ఇంతవరకు పుష్కరాలకి ఎన్ని లక్షల మంది వచ్చుంటారు? 4 లక్షల మంది ఉంటారు సార్. సార్, నా సంతకం ఫోర్జరీ చేసి గొడవంలో మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఎవరు? ఎమ్మెల్యే బోసబ్బాయా? అవును సార్, అతనే. ₹1,00,000 నీకు ఇమ్మని చెప్పానే. లంచం. అంత షాక్ అవ్వక్కర్లేదయ్యా. నాలాగే నీకు పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంది. ఆలోచించుకో. ఆలోచించేదేం లేదు. నేను మీలా ఐఏఎస్ కాకపోయినా సిన్సియారిటీతో ఈ స్థాయికి వచ్చిన వాడిని. ఈ కాగితాలు తీసుకుని మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తాను. పేపర్ గిట్లదే. మర్డర్ కేసా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళండి. సార్, జాయింట్ కలెక్టర్ చక్రపాణి గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. హాస్పిటల్కి వెళ్తే పోలీస్ కంప్లైంట్ ఇమ్మన్నారు. రైటర్ గారు వస్తారు, కూర్చోండి. డాక్టర్, మా నాన్నకి ఎలా ఉంది? కంగారం లేదమ్మా, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. అది కాదు డాక్టర్, ఫాదర్ ట్రీట్మెంట్ గురించి. చెస్ట్ రిపోర్ట్స్ రానిమ్మా, త్వరగా చూసి చెప్తాను. అమ్మాయి రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్ గారికి ఒకసారి చూపించను. వద్దు. నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మని కంగారు పడద్దని చెప్పు. తేడా వచ్చిందో రానివ్వండి సార్. నా సంగతి నీకు తెలుసుగా. డాక్టర్, ఏమిటమ్మా? రిపోర్ట్స్. వెళ్ళొస్తా. మంచిదండి. నాన్న రౌడీలు పొడిచారు, హాస్పిటల్లో జాయిన్ చేశాం. అలాగా? శోభా,
ఎవరైనా ఫోన్ చేస్తే హాస్పిటల్ వెళ్ళండి ఇట్లా కాదన్నయ్య, ముందు హంతకులు అరెస్ట్ చేయాలి. హంతకులా? చూసా వాళ్ళని? గుర్తుపట్టగలను. ఏ 1 2 3 4 కార్లో పారిపోతుంటే కొంత దూరం వెంబడించాను. ఏ 1 2 3 4 అది అన్నయ్య, నువ్వు కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి ఆ కారు ఎవరి పేరు మీద ఉందో ట్రేస్ చేయమని చెప్పన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. హలో సాగర్ హియర్. మీ బాబును పుడిచింది మన పోరగాళ్ళే, అర్థమైందా? అర్థమైంది సార్. నువ్వు సీదా మతానికి రా, జరగాల్సిన ముచ్చట చెప్తాం. వస్తాను సార్. వస్తాను, వెంటనే వస్తాను సార్. అన్నయ్య, దొంగసారి పట్టుకోపోయిన సీఏ గారిని కొట్టారంట. నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఐఎమ్ సారీ చెల్లాలి, తండ్రి అయినా బిడ్డ అయినా డ్యూటీ తర్వాతే అన్న. వస్తాను. పాపని స్కూల్ నుంచి తీసుకురావాలిగా, హాస్పిటల్కి సాయంత్రం వస్తాలే. మా నాన్న ఎక్కడ? మార్చిలోకి తీసుకెళ్లారు.